చాలి అని మనసులో అనుకోగానే అది కూడిపోతుంది. తనకు అసలు ఆ కోరిక పుట్టదు. కానీ తనవారైన వారి కోసం ఎప్పుడో అనుకున్నాడు, ఈ భోగం ఉంటే బాగుండు వీళ్ళకి అనుకున్నాడు. అంతే, భోగం వచ్చేస్తుంది. లోపల తలంచగానే భోగము సమకూరుతుంది. అంటే వాడి ఎందు ఏమిటుందో తెలుసా అండి? లక్ష్మీ కటాక్షం ఉన్నది. ఇప్పుడు ఇదే మీకు కావలసింది. మీరు కూర్చుకోగలరా చెప్పండి నాకు? మీరు కూర్చుకోలేరు. అమ్మవారి అనుగ్రహం ఉంటే నడుస్తుంది. ఈ లక్ష్మీ తత్వంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యం ఒకటే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి. ఈశ్వరానుగ్రహం కలవలేదనుకోండి, కలవకపోతే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకే చించెల లక్ష్మి ఆవిడ తప్పు కాదు, మన తప్పు. నారాయణుణ్ణి మరిచిపోతాం. జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మాన్ని మరిచిపోయి భోగం ఒక్కటే ఉండిపోవాలి నాకంటాం. లక్ష్మీదే ఉండిపోతే చాలు, నారాయణుడు మాకెందుకండి అంటాం. అంటే ఆవిడ ఏం చేస్తుంది? నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండను రా దుర్మార్గుడా. ఓ పూజ లేదు, ఓ పునస్కారం లేదు, ఓ పుణ్యం లేదు, ఓ పురుషార్థం లేదు. రావణాసురుడు ఐశ్వర్యంలా ఉంటుంది. వాడికన్నా ఐశ్వర్యం వెలిగించిన వాడు ప్రపంచంలో లేడు. గత జన్మలో తపస్సుంది, వెలిగింది కాసేపు. పోయినప్పుడు ఎలా పోయింది? భయంకరంగా పోయింది. అందుచేత ఏమవుతుంది? అదే లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఏమైంది? ఒక్కొక్క బెట్టు ఎక్కిస్తుంది. తామర తంపరగా చేయిస్తుంది. గౌరవాన్ని ఇప్పిస్తుంది. ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ ఒక్కొక్క ఇల్లు చూడండి. ఏమిటో కానండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ సరదాయే, ఎప్పుడూ సంతోషమే. కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు, కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు, కాసేపు అలా వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు హడావిడే. ఏదో ఆ పూజ చేయాలంటారు, ఈ పూజ చేయాలంటారు, ఈ పుస్తకం చదువుకోవాలంటాడు, అక్కడికి పరిగెడుతుంటాడు, ఇక్కడ పరిగెడుతుంటాడు. ఈ మేక్స్ హిమ్సెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో. ఆ ఈశ్వరుడు యందు మగ్నమైన మనస్సు ఈశ్వరానుగ్రహంతో ఇల్లు చక్కబట్టబడుతూ ఉంటుంది. ఇదే సృష్టి కారణంబు. లక్ష్మీ అనుగ్రహానికి నీ అంత నువ్వు ఎలా ప్రయత్నించాలో, ఏది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుందో పోతన గారు చెప్పేశారు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎక్కడ పడిందో అక్కడ ఇవన్నీ ఉంటాయి సుమా. భావించి ఒక మాట బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు. ఆ తల్లి తామర పువ్వులో కూర్చుని అనుకుందిట, ఈ బ్రహ్మాండాలన్నీ నేను ఆడుకునే బొమ్మరిల్లు అనుకుందిట. నిజమే కదా? ఆవిడ అనుగ్రహం తలుచుకుందా, బొమ్మల పెళ్లిళ్ళు చేసేస్తుంది. రుక్మిణీ కళ్యాణంలో విందురు గాని కన్నె పిల్లలతో ఈసారి రుక్మిణీ కళ్యాణం బ్రహ్మాండంగా భారీ ఎత్తున, దానికి అసలు లిమిట్ లేదు. ఈ గ్రౌండ్ నిండిపోయి రోడ్డెక్కేసినా సరే అంతమందికి రుక్మిణీ కళ్యాణం కన్నె పిల్లలతో చేయించాలని సంకల్పం చేశాం, ఆ పద్యాలను అనుసంధానం చేసి. అందుకని బొమ్మల పెళ్లిళ్ళు చేసే బ్రహ్మాండంలా అనుకుంటుంది. బోలించి ఒక మాట భువనంబులన్నీయు తన ఇంటిలో దొంతులని తలంచు. ఒక్కొక్కసారి అనుకుంటుందట, ఈ భువన భాండాలన్నింటినీ చూసి ఇవన్నీ నా ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు, ఆట వస్తువులు ఇవి అనుకుంటుందట. అంటే అమ్మవారి క్రీడా పరికరాలు ఈ బ్రహ్మాండాలన్నీ. పాటించి ఒక మాట బ్రహ్మాది సురలను తన ఇంటిలో బొమ్మలని తలంచు. బ్రహ్మాది దేవతలందరినీ చూసి ఇవన్నీ బొమ్మలు నేను ఆడుకుంటుంటాను మా ఇంట్లో పెట్టుకుని. నేను తలుచుకుంటే బ్రహ్మ కుర్చీలో కూర్చోబెడతాను, బ్రహ్మ అవుతాడు. నాకు కోపం వస్తే తీసేస్తాను ఆ కుర్చీలోంచి. వాడు వెంటనే మళ్ళీ బికారైపోతాడు. అంటే అమ్మవారి అనుగ్రహాన్ని చెప్తున్నారు. బొమ్మలాట కింద ఆడించగలదా? తలుచుకుంటే ఇలా బొమ్మను తీసుకెళ్లి కుర్చీలో పెట్టి రాజు అంటు, ఆవిడ కోపం వచ్చినట్టే తీసేసి తరాజు అంటు. అందుకని ఏమైపోయింది అంటే, పాటించి ఒక మాట బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు. గొనకని ఒక మాట కుంభినీ చక్రంబు నలవడ బొమ్మ పీటని తలంచు. ఈ భూమిని అంతటినీ చూసి అనుకుంటుందట, ఇది నేను బొమ్మలు పెట్టుకునే పీట అనుకుంటుందట. మరి అన్ని బొమ్మలేగా ఉన్నవి, ఆడుతున్నాయిగా. సొలసి యొక్క మాట సూర్యేందు రోజుల అచటి దీపకళికలని తలంచు. ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసి, అవును నేను చక్కగా ఆడుకుంటూ మా ఇంట్లో మా నాన్నగారు, అమ్మ దీపం పెట్టరా ఆడపిల్లవి అంటే, నేను వెలిగించిన దీపాలు ఈ రెండు అంటుంటుంది. భామ ఒక్క మాట భారతీ దుర్గల ఆత్మసకులటంచు ఆదరించు. పార్వతీదేవిని సరస్వతీదేవిని వీళ్ళిద్దరూ నా సఖులు అని చెప్పి వాళ్ళిద్దరిని ఆదరించి ఇద్దరిది చెరో చెయ్య పట్టుకుని దగ్గర కూర్చోపెట్టుకుని కబుర్లాడుతుంది. ఎందుకని మరి ముగురమ్మలలో అమ్మ కదా అని. ఇప్పుడు ఆ దండ పట్టుకుని ఎవరి మెడలో వెయ్యాలి అని బయలుదేరుతోంది. నిజంగానండి, అందుకే లక్ష్మీదేవి మనస్సులో ఉన్న పద్యాలు వింటే కన్యపిల్లకి కూడా అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తులకంతటికీ తల్లి. కానీ ఒక ఆడపిల్ల తనకి కాబోయే భర్త గురించి ఎలా ఆలోచించుకుంటుందో అలా ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి.
ఐదవనయ్యుండ నలవడదొక చోట ఒక చోట సవతితో ఓర్వరాదు తగనొక చోట అంతంత వైభవంబు కాదొక చోట వేడిని ఉండబోల ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక చోట డగ్గరి ఉండబెట్ట నిరయంగనొక చోట నిలుకడ చాలదు చర్చింపనక చోట జడత కలదు కొన్ని చోట్ల కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుతంబులు కొన్ని యొడలు కొన్ని మోహ లోభ కుంఠితంబులు కొన్ని ప్రమద మత్సరానుభావకములు. అందరినీ చూసింది. ఈ పాలసముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా నిలబడ్డారు కదా. మొట్టమొదట ఆడపిల్లకొచ్చే ఆలోచన ఏమొస్తుంది పెళ్లి చేసుకునేటప్పుడు? 10 కాలాల పాటు నేను 5వ తనంతో పసుపు కుంకాలతో ఉండాలనుకుంటుంది కదా. అందుకని ముందు అనుకుందిట, అసలు ముందు నాకు జీవితాంతం హాయిగా నేను పసుపు కుంకాలతో ఉండాలి. నేను పసుపు కుంకాలతో ఉండాలంటే అబ్బెబ్బెబ్బే కొన్ని చోట్లు ఉన్నాయి కానీ ఈ వీటి దగ్గర 5వ తనం ఉండదు, ఒక్కొక్కసారి వాటి తలకాయలు పడిపోతూ ఉంటాయనుకుంది. నేను నోటితో చెప్పడం ఎందుకు, 4 తలలున్న వాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు కల్పాంతంలో. అందుకని అక్కడ 5వ తనం అంత బాగా కుదరదు. ఒక చోట సవతితో నోర్వరాదు. ఈయనతో సమానమైన వాడు ఒక ఆయన ఉన్నాడు, కానీ అప్పటికే ఆయన పక్కన ఒక ఆవిడ ఉంది, శంకరుడి పక్కన పార్వతీదేవి. అందుకని ఇప్పుడు నాకు సవతి గొడవ ఎందుకు, 2వ భార్యగా వెళ్ళడం ఎందుకు? తగనొక చోట అంతంత వైభవము కాదొక చోట. చాలా వైభవం ఉన్నట్టుంటుంది, కానీ ఒక్కొక్కసారి వెంటనే తప్పుడు పనులు చేసి దరిద్రుడు అయిపోతుంటాడు. ఇంద్రుడు స్వర్గం. ఒక చోట వేడి మినుండబోల, ఒక చోట చాలా గొప్పవాడే ఆయన, మహానుభావుడు, కానీ బాబోయ్ చాలా వేడి, ఎప్పుడు వేడే, అసలు ఎప్పుడు ఏసీ ఉండదు సూర్యుడు. అందుకని ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక ఆయన మహాధర్మమూర్తి, ఎప్పుడు డ్యూటీ కాన్షియస్, చాలా డ్యూటీ మైండెడ్ గా ఉంటాడు. కానీ ఎంత డ్యూటీ మైండెడ్ అంటే అసలు ఆయన దగ్గర కంపాషన్ అన్న శబ్దం లేదు, దయా అన్న మాట లేదు. అందరినీ ఏడిపించి డ్యూటీ చేస్తుంటాడు యమధర్మరాజు గారు. అందుకునొద్దు. రెండవది, ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక చోట డగ్గరి ఉండబెట్ట. ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు నిజంగా, యజ్ఞయాగాది క్రతువుల్లో మొదటి పూజలు అందుకుని హవిస్సులు తీసుకెడతాడు. కానీ ఆయన భార్యని దగ్గర కూర్చుందామంటే చాలు బాబోయ్ బొగబొగలు సెగసెగలు, అగ్నిహోత్రుడు దగ్గర కూర్చోవడానికి తేలిగ్గా ఉండదు. నిరయంగ ఒక చోట నిలకడ చాలదు. ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడే, ప్రాణులకు అన్నిటికీ ఆధారభూతమైన వాడు, కానీ ఇలా కాఫీ కప్ పట్టుకుని లోపలికి వెళ్ళేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాయుదేవుడు ఒక చోట ఉంటాడని చెప్పడం కుదరదు. చర్చింపనొక చోట జడత కలదు. ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు, కానీ అలా కదలకుండా అలా ఉండిపోతుంటాడు. ఎవరు? పల్లం దగ్గరికి వెళ్ళి నీళ్లు ఉండిపోతుంటాయి. అందుకని ఆ నీటికి కదలిక లేకుండా ఆగిపోతుంటాయి. కొన్ని చోట్ల కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుతంబులు కొన్ని యొడల. ఒక్కొక్క చోట కామం ఎక్కువ. ఎవరది? సృష్టి మొత్తం మీద కామం ఎవరికి ఎక్కువ అంటే యక్షులకు ఎక్కువ. కాబట్టి యక్షుల నాయకుడు కుబేరుడు. వత్సులకి ఆకలి ఎక్కువ, యక్షులకి గంధర్వులకు కామం ఎక్కువ, అలాగే ఆ పాములకి భయం ఎక్కువ. ఇలా ప్రపంచంలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి. సరే, మనుష్యులకు అన్నీ ఎక్కువ. అందుచేత కొన్ని మోహలోభ కుంఠితంబులు, కొన్ని ప్రమద మత్సరానుభావకములు, కొన్నింటిలో కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఇవన్నీ రాక్షస గణాలు. ఇలా అంటే నేను మరి ఎవరినో అనుకోకండి బాబా, అక్కడ లక్ష్మీదేవిలా చూపించినట్టుగా చెప్పానంతే. అందుకని రాక్షస గణములు అవన్నీ కూడా రాక్షస గణాలు. అందుకని చెప్పేసి వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకుంది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి అంటే, అమర ముత్తైదువనయ్యుండవచ్చును వరుసకు సవతులు ఎవరు లేరు, వెలయంగ అశాంత విభవమీతని ఇల్లు శృంగార చందన శీతలుండు, కలగ నెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు గదిసి సేవించవచ్చు, నిరినాడి తిరుగడు నిలకడ కలవాడు సకల కార్యములందు జడత లేదు, సాధురక్షకుండు షడ్వర్గరహితుండు నాథుడయ్యనేని నడపనోపు, ఇతడే భర్తయనచు ఇంటి సరోజాక్షు పుష్పదామకమున పూజ చేసే. ఆ కర్ణ నారాయణుడి వంక చూసింది. చూసి ఈయన మెడలో వరమాల వేస్తే సవతి పోరుండదు, ఈయన పడిపోవడం ఉండదు, కాబట్టి పూర్తిగా పసుపు కుంకాలు ఉంటాయి హాయిగాను. సమస్త సంపదలకు ఇతను ఇల్లు. ఇంకా శృంగారం విషయానికి వస్తే నిజంగా ఆయన్ని మించిన వాడు లేడు. ఎందుకని? జలజాతాసన వాసవాదిసుర పూజా భాజనం వైదనస్తుల తాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చోవామ పాదంబునంతొలగంతో చలతాంగి అట్లు యగు నాథుల్ నెరముల్చేయబేరలకంచెందిన కాంతలెంతు రుచితం వ్యాపారమున్నెత్తురే, నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కుంకెపూని తాచిన అది నాకు మన్ననయ,
చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాచిన శకునంచునేననియద అలుక మానవ కదాయికనైన అరాళ కుంతల అంతే పాదం పట్టుకోగలిగిన వాడు. అందుకని అంతటి శృంగారమూర్తి. చందన శీతలుడు, అంత చల్లటివాడు, పరమదయాళు. ఎంత తప్పు చేసిన వాడినైనా సరే ప్రభో పాహి పాహి అంటే వెంటనే సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు, పరిగెడతాడు. అటువంటి మహాదయాసింధువు, నిలకడగలిగినటువంటి వాడు. సకల కార్యములందు జడతలేదు. ఈ పనబ్బ తర్వాత చేద్దాం లేని కూర్చునేవాడు కాడు. పరమ ఉత్సాహంతో ఉంటాడు, చైతన్యవంతంగాను. పరమ సాధువైనటువంటి వాడు. ఇట్లాంటి వాడు నాకు భర్త కావాలి అని ఇంటి సరోజాక్షు తామర పువ్వులు లాంటి కన్నులున్నవాడు ఇలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు, ఏమీ తెలియని వాళ్ళలాగా. ఈయన్నే పెళ్లాడతాననుకుందిట. గబ్బ 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 సింహాసనం దిగి నడిచొచ్చి ఆ వరమాల ఆయన మెడలో వేసింది. వేసి చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆవిడెక్కడ ఉండాలో చోటు ఆవిడే నిర్ణయం చేసుకుంది. ఇందీవరధామమున ముకుందుని పూజించి తనకు కూడి వసింపన్ మందిరముగ తద్వక్షమునందసలజ్జా సుదృష్టినాలోకించన్. అసలే ఎరుపు, దాని మీద సిగ్గుతో మరింత ఎర్ర పడిపోయి ఆయన ముఖం చూసి ఆయన మెడలో మాల వేసి పొంగిపోయి సిగ్గుతో నిలబడిపోయి స్వామి నీ గుండెల్లో ఉంటాను అంది. ఎందుకని అంటే ఆయన స్థితికారుడు, లోకమునంతటినీ నిలబెట్టవలసిన వాడు. An administration should not only exercise power, simultaneously the power should also be coupled with compassion. అధికారికి ఉండవలసినది కేవలము అధికారము కాదు, దయ ఉండాలి. దయలేని అధికారి పరమ భయంకరుడు. దయ ఉండాలి. ఒక్కొక్కచో అయా క్షంతవ్యో మే పరాథ, నాది పొరపాటు జరిగింది అన్నవాణ్ణి మన్నించగలిగి ఉండాలి ఉదార హృదయంతో. అందుచేత ఆ దయ ఉండాలి అయ్యవారిలో, లేకపోతే లోకములకు ఆయన రక్షకుడు కాలేడు. ఇది శక్తి కలవడం అంటే పురుషుడితోటి. అందుకని ఆయన గుండెల్లో చేరింది ఆవిడ. అందుకే మనం చూడండి, ఏమన్నా ఆయనకి దయ లేదండి అంటే ఇలా చూపించి ఆయనకి దయ లేదండి అనరు, ఆయనకి దయ లేదండి అనరు, ఆయనకి దయ లేదండి అని గుండెలు చూపిస్తారు. దయ గుండెల్లో ఉంటుంది. వేదాంత దేశికులు దయాశతకము అని రచించారు. అమ్మవారు గుండెల్లో ఉంటుందంటే అయ్యవారు దయామూర్తి అయ్యున్నాడు అని గుర్తు. చిత్రం ఏమిటంటే అమ్మవారు ఇలా చూసేటప్పుడు అందరినీ చూసింది, కానీ రాక్షసుల్ని చూడడం మానేసింది. అంతే వాళ్ళు దరిద్రులు అయిపోయారు. పోయిందంతే వాళ్ళకి అమృతం. కాబట్టి జగముల తండ్రి అయి తనరు శౌరి జగంబుల తల్లి ఇందిరం తగ నురమందు దాల్చే అట తత్కరుణారస దృష్టిచే ప్రజల్ మనడగదొంటి భంగి అతి మంగళ సాధ్వి పతిత్వ సంపదన్ నగడిన లోకముల్కని రనేక శుభంబులు పొందిరత్తరిన్. ఆ అమ్మవారు అయ్యవారితో కలిసి అమ్మవారు సంతోషంతో ఇలా చూడగానే లోకములన్నిటినీ మంగళమును పొందాయి. ఏమిటి మంగళం? మీకు నేను ఒక రహస్యం చెప్తాను. సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి. ఏమిటో తెలుసా అండి? ఆ మూర్తి గుడ్లగూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ. గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు. ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి? పగటిని చూడలేని పక్షి. పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది. కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ. కాకితో విరుద్ధం దానికి. కాకి సంసారం. పగలు చూడలేదు, చీకట్లో చూస్తుంది గుడ్లగూబ బాగాను. దానికి కళ్ళే భయంకరంగా ఉంటాయి. అటువంటి గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు. అలా ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు. గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో, ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు. కాబట్టి లక్ష్మీ పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి. భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని ఇద్దరినీ కలిపి నమస్కారం చెయ్యాలి. అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుణ్ణి కలిపి పూజ చేస్తుంది. రేపు లక్ష్మీనారాయణ స్తవంగా కనకధార చేయడానికి కారణం అదే. అందుకని అమ్మవారు అలా కలిసి నారాయణుడి యొక్క శక్తిగా మారగానే లోకములకన్నిటికీ ఆయన కళ్యాణమును కటాక్షించిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు సముద్రుడు కదండి. మామగారు ఎప్పుడవుతాడు? కన్యాదానం చేస్తేను అమ్మాయి అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు. ఇప్పుడు తను మామగారు అయ్యాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు కాబట్టి మామగారైన వాడు ఏం చెయ్యాలో తెలుసా అండి? కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి.
అందుకని కొడుక్కి ఎంత అమూల్యమైన ఇంట్లో ఉన్న వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకంటే తను పితృపంచకంలోకి వెళ్ళాడు, తండ్రి అయ్యాడు ఇప్పుడు. అందుకని మామగారు అవగానే సముద్రుడు ఏం చేశాడో తెలుసా అండి? తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు. ఆ కౌస్తభాన్ని మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చ మెరుస్తోంది, హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది. ఆపాల వెల్లి కూతురు దీపుల చూపులను దోగి తిలకించి ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికెనరేంద్ర. ఈ నారాయణుడితో కలిసిన లక్ష్మి ప్రసన్నమైన దృక్కులతో ఇలా చూస్తుంటే లోకాలన్నిటికీ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరినవి. పాలేటి రాచకన్నియ మేలారెడు చూపు లేక మిడుమిడు కంచుం జాలింపుర పురబొక్కుతూ తూలిరి రక్కసులు కీడుతో చిన్ననధిపా. లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివల్ల ఏమైంది? వాళ్ళకి కీడు ప్రారంభమైపోయింది. అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణమేమి? అమ్మవారి చూపే కారణం. అందుకే అమ్మవారిని మీనాక్షి అని పిలుస్తారు. మీనాక్షి అంటే చాప ఒక పని చేస్తుంది. ఆడచాప నీటిలో ఉండగా చాప పిల్లలు ఎదురుగుండా వచ్చి అమ్మతో అంటాయి, అమ్మా ఆకలేస్తోందమ్మా అంటాయి. అంటే చాపకి స్తన్యం ఇవ్వడం ఉండదు. అది ఏం చేస్తుందంటే చాప పిల్లలన్నిటి వంక పరమదయతో ఒకసారి అలా చూస్తుంది. ఇది తాబేలు చేస్తుంది, చాప చేస్తుంది. పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది. చూడగానే వెంటనే చాప పిల్లలకి కడుపుంది. ఇలా చెయ్యగలిగిన శక్తి ఒక్క చాపకుంది. అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు. మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ సంతోషంతో ఇలా చూస్తుంది. అది చూడగానే మీ కోరికలు తీరిపోతాయి. అంతే. అమ్మవారు చూడ్డానికి ఏం చేయాలి? అమ్మా అని ప్రీతిగా పిలవాలి. ఆయిక కైంకర్యంగా పూజ చెయ్యాలి. కనకధార స్తోత్రాన్ని అనుసంధానం చెయ్యాలి. అందుకే రేపు పూజతో కనకధార అనుసంధానం చేయడానికి కారణం అది. సరే, ఇంత అద్భుతంగా పాలేటి రాసకన్య, ఎంత గొప్ప మాట అన్నారో చూడండి. ఆ పాల సముద్రం అనబడేటటువంటి రాజు యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు తరించాడు. ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది. రాక్షసులకి వచ్చిన రాజ్యం జారిపోబోతోంది. కీడు ఎలా తోచింది? కీడుకి ఫలితమేమి? మీరు విందురు గాని కీడుకి ఐశ్వర్యం పోయే ముందు మొదట ఏముంటుందో తెలుసా అండి? దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమ ప్రసన్నంగా మాట్లాడుకోవాలి. అందుకే మంగళసూత్రం కట్టించేటప్పుడు ఇక్కడే కట్టిస్తారు తప్ప మంగళసూత్రాన్ని ఏమండే ఎప్పటి నుంచో ఇక్కడ కడుతున్నారు మంగళసూత్రం ముళ్ళేసి, ఏమిటండి ఎప్పుడు మంగళసూత్రం అలాగేనేంటి, మేము సరదాగా మోడల్ మార్చి నడుము కట్టించుకుంటాం అన్నారు అనుకోండి. కుదరదు, అలా కట్టించకూడదు. మంగళసూత్రం ఎప్పుడు ఇక్కడే కట్టాలి. ఇక్కడ ఎందుకు కడతారు చెప్పండి? అక్కడే ఎందుకు పెట్టారు మంగళసూత్రం? ఇక్కడే ఎందుకు కట్టాలి? మంగళసూత్రాన్ని ఇక్కడ కట్టించుకుంటాం, రక్షాబంధనం కట్టినట్టు ఇక్కడ కట్టించుకుంటాం. మరి ఇంత సెక్యూర్డ్గా ఉంటుందండి, తెలుస్తూ ఉంటుంది. గబుక్కుని అలవాట్లేనితనం గబుక్కుని జారిపోతుందో ఏమిటో అలా భయం లేకుండా ఉంటుంది, చేతులకు పెట్టుకుంటాం అన్నారు అనుకోండి. అలా ఒప్పుకోరు. అలా కుదరదమ్మా, అలవాటు చేసుకో, మంగళసూత్రం పెట్టుకోవాలి. సన్యాసం తీసుకున్నవాడు నేను దండం పెట్టుకోవడం, దండం పట్టుకోవడం అలవాటు లేదండి అంటే కుదరదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు గొడ్డేసి కట్టుకుని అలవాటు చేసుకున్నారు. అందుకని మంగళసూత్రం అలవాటు చేసుకోవాలంతే. అంతేకాని ఇదేదో కొత్తగా ఉంది అంటుంటారు ఆడపిల్లలు పెళ్ళైన కొత్తల్లో. అయినా అలవాటు చేసుకోవాలంతే. అది మరి మంగళసూత్రం ఎందుకు ఇలా మెడలో కడతారు అంటే ఒక రహస్యం మీకు నేను చెప్పేస్తాను. రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇక్కడ ఏముంటాయి? జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, మేధస్సు, బుద్ధి, నిర్ణయాలు చేసేవంతా ఇక్కడ ఉంటుంది శక్తి. ఇది నిర్ణయం చేస్తుంది. కంప్లైంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కింద నుంచి వస్తాయి. నేను ఇలా కూర్చునుండగా ఓ దోమ వచ్చిన అరికాలు కరిచేస్తోంది అనుకోండి. ఈ దోమ కరిచేస్తుంటే ఈ అరికాలు దగ్గర ఉన్న నాడీ మండలం నీ అరికాలుని దోమ కరుచుచున్నది, దయచేసి ఈ దోమను తోలెదవుగాక అని ఒక సందేశాన్ని ఇలా పంపిస్తుంది. మెడుల్లా అబ్లాంగేటా అని ఇందులోంచి వచ్చి బ్రెయిన్ కి చేరుతుంది. బ్రెయిన్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటర్న్ ఒక ఆర్డర్ ఇస్తుంది. ఎడమ చేతి వైపు కాలుని గోకుతోంది కాబట్టి ఒక ఎడమ చెయ్యా నువ్వు కదిలి అసభ్యంగా అందరి ముందు కదలకుండా మెల్లగా జాగ్రత్తగా బొటన వేలుతో దోమని ఇలా అని పోగొట్టి కొంచెం సేపు మాత్రమే గోకి వెనక్కి వచ్చేయి అంటారు. కాబట్టి బొటన వేలు ఇలా వెళ్ళి అది తీర్చేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా
ఈ క్రిందనున్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఎందులోంచి ఎడతాయి? ఇందులోంచి వెళ్ళి ఇక్కడికి ఎడతాయి. ఇక్కడి నుంచి వచ్చిన ఆదేశాలన్నీ ఎక్కడి నుంచి ఎడతాయి? ఇందులోంచి కిందకి. కాబట్టి ఇది ప్రధానం. దీన్ని ఈ కిందనంతటినీ ఇది కలుపుతూ ఉంటుంది. ఇది చెప్పిన మాటని ఇది ఎప్పుడూ కాదందు. ఎడం చెయ్యి గోకు అందనుకోండి, అస్తమానం నాకే పని చెప్తారండి, ఆ దోమలు కూడా ఇట్టే కుడతాయేంటి, ఆ కుడి చేయికి అందుతుంది దాని గోకమనండి అంద ఎప్పుడు ఎడం చేయి గోకుతుందండి, అంతేకాని ఎప్పుడు దెబ్బలాడదు. అందుకే బుద్ధి స్థానము పెద్దవాణ్ణే పెళ్లి చెయ్యాలి. అందుకే ఆడపిల్ల పెద్దదైతే ఆయుక్షీణం అంటారు. పెద్ద పిల్లని చెయ్యరు, చిన్న పిల్లని చేస్తారు. ఎందుకో తెలుసా అండి? చిన్న పిల్ల అంటే మాట వినే పిల్ల. ఇంకా ఈయనకున్న పరువము, ఈయనకున్న బుద్ధి నైపుణ్యము ఆవిడకుండదు. భార్యకి సమస్య ఉండొచ్చు, కానీ మీ మొహం మీకేం తెలుసు, మొన్న అలాగే చేసి వచ్చారు, తగలబెట్టారు, మా అన్నయ్యని అడగండి అనకూడదు. ఏమండి చూసారా, మీరు పాపం మంచివారు, మీకు అంత బాగా ఇంకాను ఆ మంచితనం మీ మేధస్సుని కప్పేస్తుంది. తొందరగా అవతల వాళ్ళకి సంప్రీతి పొందుతారు. ఆ తమ్ముడు ఘటికుడు, వాడిని ఒకసారి సంప్రదించండి అని మంచిగా చెప్పాలి. అందుకని ఈయన ఒక నిర్ణయం చేశాడనుకోండి, ఇది వినాలి. ఇది వినకపోతే అసలు దీని శరీరం అనరు, ఇక్కడే కొట్టేసుకుంటుంటాయి. ఈ చెయ్యికి చేయి మీద కోపం వచ్చి, ఈ చెయ్యికి చేయి మీద కోపం వచ్చి కొట్టేసుకుంటాయి అనుకోండి. చూసిన వాడు పిచ్చాడండి వాడు అంటారు. ఈ రెండు చేతులే ఉన్నాయి, ఈ చెయ్యికి ఎప్పుడన్నా దెబ్బలాట వచ్చి రెండు చేతులు కొట్టేసుకుని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరు ఎక్కడన్నా చూసారా? కొట్టుకో. ఎందుకు కొట్టుకో అంటే, రెండున్న ఈ కాలునో ఈ కన్నునో అలా ఏం కొట్టేసుకోవు. ఎందుకనంటే మనందరం ఒకటి, అయ్యో ఈ శరీరానికి చెందిన వాళ్ళం అని చూస్తాయి. అలా ఒక కుటుంబంలో తండ్రి స్థానం ఇది, భార్యాస్థానము బిడ్డల స్థానము ఇది. సమస్య ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో ఎలా ఉండాలంటే శరీరమునందు ఏకత్వం ఉన్నట్టు, దీని ఆలోచనలు ఇది మన్నించినట్టు నీవు కూడా విని నీ ఇంటిని ప్రశాంతముగా ఉంచుకుందువుగాక. ఇన్ని సమస్యలో ఇలా పెడుతున్నాయి, ఇన్ని ఆర్డర్సో కిందకెడుతున్నాయి, ఒక్కటి పైకి వినపడుతోందా? ఇల్లు అలా ఉండాలి. ఇల్లాలు నోరు పైకి వినపడకూడదు, అంత అందంగా ఉండాలి చక్క పెట్టడం. ఇల్లాలి సమర్థతే ఇంటి ఐశ్వర్యానికి కారణమవుతుంది. అటువంటి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఇల్లాలిలోంచి వస్తోంది. అందుకని ఇది మంగళ సూత్రము. ఇలా వినబడేటట్టు మా ఇల్లు ఉండుగాక. ఇంట్లో అరుపులు కేకలు, లేచిన దగ్గర నుంచి దెబ్బలాట్లు కేకలు, పిల్లలు తండ్రి మీద, తండ్రి పిల్లల మీద, వాడు ఈ ఛానల్ పెడతానని వీడు ఈ ఛానల్ పెడతానని రిమోట్ కంట్రోల్ విసిరేసి, ఈయన కాఫీ విసిరేసి, ఆవిడేమో స్టవ్ ఆర్పేసి పని పిల్ల మీద కేకలేసేసి, పని వాళ్ళు యజమాని మీద కేకలేసేసి, నా అల్లరి. దీనికి తోడు ఇంట్లో జంతువులు, ఇదంతా కూడా పెరిగిపోయాయి అనుకోండి. ఇంకా ఆ ఇల్లు ఇల్లులా ఉండదు. ఎక్కడుంటుందండి? లక్ష్మీదేవి పారిపోతున్నాయి ఇంట్లోంచి, దరిద్రం వచ్చేస్తుంది. కాబట్టి ఎందువల్ల లక్ష్మి ఉంటుందో, ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం. అందుచేత మహానుభావుడు కౌస్తభాన్ని ఇస్తే దాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడయ్యాడు. అయితే మీరు ఒక్క మాట నేను మనవి చేస్తాను. ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను, అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు చదివితే చాలా మంచిదే, వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది. కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటూ ఉండాలి, కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి. కానీ ఏమండి, పద్యాలు మేము చదువుకోలేం కదా, ఇవన్నీ ఎలా కోరుకుడు పడతాయి ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దమో 2 దశాబ్దాల క్రితం ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఆయన. ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే, అది చదువుకోవడానికి 5వ క్లాస్ పాస్ అయితే చాలు. మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతుంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది. అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను. ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి, ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి. పాలమున్నీటిలో పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబు నొంది, కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై మక్షికలట్లు, ముక్కోటి వేల్పులు ముసురుకొనంగా తలపులో చర్చించి తగ నిరసించి, అఖిలలో కాధారు నిగమ సంచారు నతజనమందారు నందకుమారు, వలచివరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు. ఇది వివరించక్కర్లేదు కదండి, మీకు అర్థమైపోతోంది.
పాలసముద్రంలోంచి పుట్టినటువంటి లక్ష్మీదేవిని చూడగానే మరులు పొంది మధువుకై మచ్చికలట్లు తేనె కోసం ఈగలు వారినట్టు లక్ష్మీదేవి వంక చూస్తుంటే తాను మాత్రం శ్రీమన్నారాయణుని మెడలో వరమాల వేసిన లక్ష్మీదేవి యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఎవరు చదువుతున్నారో వారికి సకల పాపహరంబు సంపత్కరంబు, వారికి పాపములు పోయి సంపత్తి కలుగుతోంది. ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము పరమపావనమైన బారసినాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప ఒయ్యారముల లప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదళాబ్జమందావిర్భవించే. మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను. పాల సముద్రంలో మందరగిరికి వాసుకిని పెట్టి తిప్పుతుంటే అందులోంచి అష్టదళ పద్మంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. నింగిని తాకెడు నిద్దంపుటలలో తూగుటుయ్యాలలై తుంపెసలారా బాలతా నటుతూగ పద్మమ్ము ఛాయ కన్నెతా నిటుతూగ కలువ పూచాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు మోసట్లు పెరిగి పెండిలి ఈడు పిల్లయ్యనంతా. ఆ తల్లి పుట్టగానే పాల సముద్రంలో కెరటాలు ఇలా ఇలా వెడుతుంటే ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా ఊగుతోందిట. అటు ఊగినప్పుడు కలువ పూఛాయ, ఇటు ఊగినప్పుడు తామర పూఛాయ, అటువంటి ఛాయతో మెరిసిపోతోందిట అమ్మవారు. కల్పద్రుమంబున కలికలంబోలి తనువున పులకలు దట్టమైదిగుడా బారజాచి ప్రమోద భాష్పముల్ రాల. కల్పవృక్షం ఎంత సంతోషపడిపోతుందో అలా తన కడుపున పుట్టినటువంటి కూతుర్ని చూసుకుని పాలసముద్రుడు పొంగిపోయాట. ఆడపిల్లని చూసుకుని, ఆడపిల్ల పుడితే 7 తరాలు తరింపచేయగలిగినటువంటి పిల్ల పుట్టిందని తండ్రి అలా పొంగిపోతాట. అందుకని ఆయన అన్నట్ట, రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరా రమణి రావమ్మ లోకశోకము బాపులో లాక్షివీవు నాకు కూతురు వౌట నా పుణ్యమమ్మ అంచు మురిసిపోయి అంబుధిస్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే. అంబుధిస్వామి అంటే సముద్రం. అమ్మా, లోకుల కష్టాలు తీర్చే లక్ష్మివి నా కడుపున పుట్టావమ్మా అంటే వేరొకరి ఇంటికి లక్ష్మిగా నేను కన్యాదానం చేయగలను, ఆడపిల్లవి పుట్టావని పొంగిపోయి అంబుధి స్వామి ఆకాశం అంటే సముద్రం ఆకాశాన్ని అంటుకుంది. అంత సంతోషపడిపోయట. సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠమ్ము. భాగవతంలోంచి యథాతథంగా చెప్పేస్తున్నారు చూడండి. సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠమ్ము పూతన దీజలా పూర్ణ పుణ్యా కలశాలతోడ దిగ్గజములవ్వేళ జలజాత గంధికి జలకమ్ములార్చే బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చ కలశవారాశి. అంటే సముద్రుడు పట్టుపుట్టాన్ని తెచ్చిచ్చాడు కట్టుకోమని. వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులును నగతువ్వి కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్క ధూళి చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు కమ్మని కవ్రంపు కాటుక దిద్ది వెన్నెల తేటయౌ వెడదమోమునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి. రంభాదులు వచ్చారట. వచ్చి అమ్మవారి యొక్క కేశపాశాన్నంతటినీ దువ్వి చక్కగా జడేసి పూలు పెట్టి అమ్మవారి కన్ను యొక్క కింది భాగాన్ని వేలుతో ఇలా కిందకి లాగి అందమైన కాటుక తీసి అమ్మవారి యొక్క కన్నుకి అలా వేలుతో కాటుక పెట్టేస్తారు. పెట్టి గుమ్మడి విత్తనమంత కస్తూరి బొట్టు అమ్మవారి యొక్క లలాటమునందు అలంకారం చేశారట. అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తనువల్లె కామె ముందటను నిలువుటద్దంపును నిలిపిరంతటను. అమ్మవారికి ఒంటికి కస్తూరి జవ్వాజి ఇలాంటివన్నీ రాసి నిలువుటద్దం తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టారట. చూసుకోమ్మా ఎంత అందంగా ఉన్నావో అని. నిజంగా మహానుభావుడు పోతన గారు ఎలా దర్శించారో ఈ రచన చేసినటువంటి ముదివత్తి కొండమాచారుల వారు అలా దర్శనం చేశారండి. ఆడపిల్ల సాధారణంగా అంత అలంకారం చేసేసి చూసుకో అమ్మా అని అద్దం పెడితే వెంటనే ఒక పని చేస్తారు, ఓసారి ఇలా అనుకుంటారు. అలా ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి. కనురూపు శ్రీ లక్ష్మి దర్పణం బందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి
చెంగల్వదండ చేదాల్చి అచ్చరల్ చేరికొల్వంగా కుచ్చెళ్ళు మీ గాళ్ళు గునిసియాడంగా గరుడ గంధర్వ రాక్షస యక్ష దివిజ సంగ మధ్యమునకు సరుగున వచ్చే. ఆ చేతిలో చెంగల్వ పూలదండ పట్టుకుని ఆ యక్ష రాక్షస కిన్నెర కింపురుష గణాల మధ్యలోకి లక్ష్మీదేవి వచ్చిందిట. చెప్పచోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగ కన్నుల వాళ్ళు చూపులు చూచి ముదురు సంపంగి మొగ్గ ముక్కును చూచి అమృతంబు దొలకెడు అధరంబు చూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్లు చూచి ముత్యాల మెచ్చని ముని పండ్ల చూచి పాలెండ్లపై జారు పయ్యద చూచి జవజవమను కౌసు సౌరును చూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కల హంసగమనంబు చూచి మొగమన కందమౌ మొటిమను చూచి మధుసూదనుడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాక కూవశవత్తులైరి. అమ్మవారికి చక్కటి బొట్టు పెట్టి ఇలా సోగ కన్నులతో చూస్తూ ఆ చెంగల్వ పూలదండ పట్టుకుని అమృతం లాంటి ఆ అధరంతో ముత్యాల్లాంటి పళ్లతో పెద్ద కేశపాశంతో మంచి పట్టుపుట్టంతో అమ్మవారు నడిచేస్తుంటే చిత్రం ఏమిటంటే దృష్టి తగలకుండా ఈశ్వరుడు ఓ చిన్న ముఠిం ఒకటి పెట్టాడు ఈ అధరం కింద. అందుకని చెప్పి అటువంటి ఓ నల్లటి ముఠిం ఒకటి ఆ ముఠిమతోటి వస్తుంటే మగవారులందరూ వలపు పొందారట, ఒక్క మధుసూదనుడు తప్ప. అలాంటి సమయంలో కన్నులకెగ దన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గాంచి సుతతి భావించే. వీళ్ళందరినీ చూసి అనుకుంటుంది, ఇందాక అంది కదా ఒకటి దగ్గరికి వెళితే ఇప్పటికే భార్య ఉంది, ఒక ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఒక ఆయనేమో ఎప్పుడు ధర్మం ధర్మం అంటుంటాడు. అది చెప్పడానికి ఒకడంట రానివాడొకడు జారుండు, ఒకడు రక్త పిపాసి ఒక్కడు జడధి, ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు, కాయకంటి ఒకండు కటికవాడొకడు, ఒక్కటి తరకైన ఒక్కటి తాలు. ఒక గుణం ఉంటే ఒక గుణం లేదు. ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు, శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు, పుండరీకాక్షుండు భువనమోహనుడు, శంఖచక్రధరుండు శార్ంగహస్తుండు, తప్తచామీకరాధగదగద్ధగిత పీతాంబరధరుండు, ప్రియదర్శనుండు, మణిపుంజరంచిత మంజుల మకుట మకరకుండలహార మంజీర కటక, కాంచికాకేయూర కమ్రభూషణుడు, అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్యమార్థవౌదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుండు, తనకు నీడగువాడు తనమించువాడు విశ్వమంతయును తానైనవాడు, శేషాద్రి నిలయుండు శ్రీనివాసుండు, పతి అయిన సుఖములు పడయంగవచ్చు, తులలేని భోగాల తులతూగవచ్చు, ఏడేడు లోకాల ఏలంగవచ్చు, అంచు సౌరికి వైచె అలమేలు మంగ చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగా, సకల జగంబులు జయవెట్టుచుండ శచియు గౌరియువాణి సర్వేశ్వరునకు, తల ఎంటి పన్నీట తానమాడించి. మరి నారాయణుడికి కూడా మంగళ స్నానం చేయించాలి కదా, అందుకని శచీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసి ఆయనకి మంగళ స్నానం చేయించారట. తడియొత్తి వేణుపత్రములంత చేసిన మంబులను దిద్దిన వభూషణముల గైసే యది విజవర్గంబులు కొలువా, కదలనై రావణ గజముపై స్వామి. ఆయనకి తలస్నానం చేయించి తువ్వాలు పెట్టి చక్కగా తల జుట్టంతా ఒత్తేసి మళ్ళీ చక్కగా దువ్వేసి కిరీటం పెట్టేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టేసి స్వామివారిని ఐరావణ ఆ రావణ వాహనం మీద తీసుకుని వెళ్ళారట సభలోకి. తీసుకెళితే కేశవాయంచును కీరముల్ పలుక, నారాయణాయంచు నమళులు పలుక, మాధవాయంచును మధుపముల్ పలుక, గోవిందయనచును కోయిలల్ పలుక, తైతక్క ధిమితక్క తద్ధిమితకిట జండుతక జండుత జండుత జటంచు అచ్చరి విరి బోనులాడి పాడంగా, ముత్తైదువలు శేషముత్యాలు చల్ల చల్లగా వెంచేయు జలదవర్ణునకు, అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే. ఆ నారాయణుడు నడిచొస్తుంటే నారాయణ కేశవ గోవింద అంటుంటే ముందు మహర్షులు వేదం జరుగుతుంటే వెనక ఉపనిషత్ మంత్రాలు వల్లిస్తుంటే సభామంటపంలోకి వచ్చేట. అది వచ్చే ఇది వచ్చే అల్లుడటంచు మామగారెదురేగి మధుపర్కమిచ్చే,
పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చెక్కి కట్టె కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములును వేణుమద్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగల్యమపుడు. చక్కగా తల వంచ కూర్చున్న లక్ష్మీదేవి మెడలో లేచి నిలబడి వంగి జాగ్రత్తగా మహర్షులు చెప్తున్న మంత్రములకు అనుగుణంగా వీడియో పిచ్చ లేకుండా కట్టేట మంగళసూత్రాన్ని నారాయణుడు ఆ రోజున. అందుచేత అలా మంగళసూత్రం కడితే ఆ చేతుల తల బ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోని ముందు శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి లక్ష్మీదేవి చేతిలో తలంబ్రాలు పట్టుకుని కూడా అయ్య బాబోయ్ ఆయనేమో ఇంత ఎత్తున్నారు, ఇలా చేతులు ఎత్తి ఎలా పొయ్యడమని కొంచెం శంకతో సిగ్గుపడుతూ అలా పట్టుకుని ఉండిపోయింది తలంబ్రాలు. ఉండిపోతే ఇంతటి శ్రీమన్నారాయణుడు ఎవ్వరి దగ్గర తల వంచనివాడు, అందరికీ అన్నిటినీ కూర్చేవాడు, ఇంత లక్ష్మీదేవిని ఎదురుగుండా చూసేటప్పటికి పొంగిపోయి మావిడితో తలంబ్రాలు పోయించుకోవాలని ఇలా తలంచేసేట. వంచేస్తే పకపక నవ్విరి పల్లవాధరులు 14 భువనమిల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు. మా తల్లితో మా అక్షతలు పోయించుకోవడానికి తలంబ్రాలు పోయించుకోవడానికి తల వంచిన నా స్వామి ఔదార్యానికి జయమంగళం అని ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ మంగళం చెప్పారట. చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభమంగళంబు. అంచుహారతులెత్తనంగనామణులు, రేపు మీరందరూ హారతలు ఎత్తుదురు గాని హారతులెత్తనంగనామణులు సాగె భూవము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారములెసగా కటక ఘలంఘలాత్కారముల్పసగా పిరుదులపై వేండి పింపిళ్ళు కూయ మొగమున తిలకంబు ముక్కున జార చిరుచెమ్మటల దోకి చెదరు గంధమ్ము ఘమఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపరగుండె పలువ చిచ్చురగొల్పు వగలాడి ఒకటే కోడి గమ్మాడెను గోపాలునిట్లు. భోజనాలు పెడుతున్నారట. ఎంత గమ్మత్తుగా వర్ణించారో చూడండి. ఆ భోజనాలు పెట్టేటప్పుడు మగవాళ్లు కాదు వడ్డనలు చెయ్యవలసింది, అమ్మతనం. ఆడవాళ్లు ఎలాంటి వాళ్ళు వడ్డించారట. చక్కగా పట్టు చీరలు కట్టుకుని ఆ చీరలు ఇలా తీసి ఇలా దోపుకుని కొంచెం ఇలా చీర తీసి కుచ్చిళ్లు పైకెట్టుకుని ఆ చేతుల నిండా గాజులేసుకుని మంచి బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఘుమఘుమలాడిపోయే సుగంధాలు ఒంటికి పూసుకుని పెళ్లి కదా కొంచెం పప్పు వేసుకోండి, కొంచెం కూర వేసుకోండి అంటే అంత పప్పక్కర్లేదమ్మా అంటే ఇలా కొరకరా చూస్తుంటే ఏమిటో అడగడం అని అంత అక్కర్లేదన్నానమ్మా అంటే ఓ చిరునవ్వు నవ్వేస్తుంటే ఆ సువాసనలకి వాళ్ళని చూసి వీళ్ళు పొంగిపోయి 2 ముద్దలు తినేవాడు 6 ముద్దలు తింటుంటే అలా వడ్డించేస్తుంటే ఇంత కష్టం తెలియని ఆడవాళ్లు కొంచెం చెమటలు పట్టేసి ఆ బొట్టు కరిగి కొద్దిగా ఇలా పడిపోతుంటే ఆ పమిట కొంగు ఇలా దోపుకున్న తీసొక్కసారి ఇలా 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 హత్తుకుని చక్కగా పెళ్లిపీటల మీద ఇంకా కూర్చున్నటువంటి ఆ లక్ష్మీనారాయణుల్ని చూసి కోడిగమ్మాడెను కొమరిత యొక్కతే. ఒక ఆడపిల్ల చాలా గడుసుది గోపాలుణ్ణి చూసి ఇలా అందిట ఆయన్ని. ఆ పెళ్లి కొడుకుని చూసి హాయిగా కూర్చున్నాడు, చూడు ఎలా ఉన్నాడో అనుకుందో ఏమో ఆవిడ. పెళ్లి కొడుకుని ఆడపెళ్లి వారు ఆట పెట్టిస్తుంటారు కదా, అందుకని ఆవిడ ఆట పట్టించిందిట. ఏమందంటే మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా మచ్చుమందులు చల్లి మది దోచకున్న కనివారినెవ్వరూ కామింతురమ్మా. అయ్యో మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, మత్తు మందు జల్లి ఆడవాళ్ళందరినీ వశం చేసుకుంటూ ఉంటాడు. మరి రాసలీల చేశాడు కదా, అందుకని వశం చేసుకుంటాడు. అలా చేసుకోకపోతే ఈయన అందానికే ఆడది పెళ్లి చేసుకుంటుంది, ఎంత నల్లగా ఉన్నాడో చూడండి అని. కరి అంటే కర్రిగా ఉన్నారంటారు చూసారా, కరివా నేనెవ్వరు కామింతురమ్మా. ఈ నల్లనాయని పెళ్లి చేసుకునేవాడు ఎవరందిటే సుకియలు పోలీలు సొగుయవు గాని పురపుర మట్టిని బొక్కెడునంట. చెగోడీలు జంతికలు పెట్టికెళ్ళి అక్కడ పెట్టి తినరా అంటే అల్లుడా అంటే నాకు ఇలాంటివి పడవ మామగారు అని పెరట్లోకి వెళ్ళి మట్టి తింటాడు. అలవాటు కదా కృష్ణ భగవానుడుగా ఉన్నప్పుడు నోట్లో మట్టి పోసుకోవడం. అందుకని మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, చెగోడీలు జంతికలు తిందమ్మా మట్టి తింటాడు. అందుకని పట్టెమంచము వేసి పాంపమరింప పాముపై తాపోయి పవలించునంట. మామగారు అల్లుడు వచ్చాడు కదా అని మంచి పట్టెమంచం వేసి పరుపేసి అల్లుడు గారు పడుకోండి అంటే అబ్బాయి మంచం మీద నాకు అలవాటు లేదండి అని పాము ఎక్కి పడుకుంటూ ఉంటాడు. శేషుడి మీద పడుకుంటాడు కదా మరి. అందుకని
అంబారి ఏనుగు అవతల కంపి బుల్లిగడ్డ మీద వయాలి కదలెడునంట. మంచి ఏనుగుని తీసుకొచ్చి అంబారి ఏనుగు అక్కడ పెట్టి, అయ్యా పెళ్లి కొడుకు గారు అల్లుడు గారు ఏనుగు ఎక్కి మా అమ్మాయితో కలిసి అలా పురవీధుల్లో తిరిగి రండి అంటే, అబ్బెబ్బే నాకు ఏనుగు ఎందుకండి అని ఓ బొల్లిగద్దనెక్కి తిరుగుతుంటాడు. అంటే గరుత్మంతుడి మీద ఎక్కి తిరుగుతుంటాడని. వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమరది అరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము తామర కలికి స్థానమ్ము సుమ్ము. అయ్యా ఫోన్లేండి, గుణాలు ఇంత గొప్పవైతేనే పిల్లాడు అందంగా ఉంటాడనుకుంటారేమో. అసలు తామర పువ్వులు పుట్టడానికి స్థానమైనది ఎంత బాగుంటుందో మా పెళ్లి కొడుకు అంత రంగులో ఉంటాడు. అంటే బురద నల్లగా ఉంటుంది కదండి, తామర పువ్వు పుట్టే బురద నల్లగా ఉంటుంది, అందుకని అంత నల్లగా ఉంటాడు పెళ్లి కొడుకని. అందుకని ఆకార సౌందర్యమరయుధమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము తామర కలిమికి స్థానమ్ము సుమ్ము ఈ అంటూ మన బాలకెపుడంటకుండా తామర సిరి కల ధన్యాత్మునకును. అంటూ ముట్టుకోకండి అంటుంటారు కదా, అలా మన పిల్ల చూస్తే అంత ఎర్రగా ఉంటుంది, అంత మంచి పట్టు పుట్టం కట్టుకుని అన్ని హారాలు వేసుకుంటుంది. మన పెళ్లి కొడుకు చూడు లోపల బయట కూడా ఎంత గొప్పవాడు. అందుకని ఈ అంటు మన పిల్లకి అంటుకుంటుందో ఏమిటో. ఈ అంటు మన పిల్లకి అంటుకోకుండా ఉండాలంటే మరి పిల్లని చేసేసుకున్నాడు, తామర సిరి గలవాడు ఇప్పుడు. అందుకని ఈయనకి కొంచెం శుద్ధి చేద్దాం. ఏం చేస్తారో తెలుసా, మీ అందరూ వడ్డ నా పిల్ల రండండి అని నలిచి నల్లేరుతో నలుగిడవడెను. నల్లేరు తీసుకురండి, పెళ్లి కొడుకోసారి మనందరం నలుగు పెడదాం. కందనీటను ఒడల్ కడుగంగవలెను. కందనీరు తీసుకొస్తే కడిగేద్దాం ఆయన్ని. గంధకలే పమ్ము కడుబు ఊయవలెను. గంధకం బాగా పేస్టులా చేసి ఈయనకి పోద్దాం, పూస్తే ఈ నలుపు విరిగిపోతుంది. వాడవాడల తిప్పి వదలంగవలెను. వాడవాడల తిప్పి వదిలేద్దాం. అంటే పెళ్లిళ్లలో సరదాగా ఉంటాయి కానీ ఒక చిన్న సరదా హాస్యం ఆడింది. ఆడితే ఈయన తరపున మాట్లాడే వాళ్ళు ఉండద్దండి, అందరూ అమ్మవారి తరపున ఉన్నారు అక్కడ. ఉండవలసిన ఆవిడే ఉంది ఆయనకి మాట్లాడడానికి. ఎవరు? నారాయణి. ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది. ఆవిడ పరమశివుని భార్య, ఇప్పుడు చెల్లెలు. పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి ఆడపిల్లలు ఇలా వెనకాతలే ఉంటారు. వాళ్ళు అలా పుట్టినందుకు ఎంత పొంగిపోతారో. మా తప్పుడు అని తప్పుడేమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది, నేను కాదన్న. కానీ ఇలా కొంచెం చుక్క చెరిగిపోతే ఇలా చుక్క సర్దేస్తారు, ఇలా జుట్టు సర్దేస్తారు. ఆ జీలకర్ర బెల్లం ఇలా అంటుకుపోతే ఇలా ఇలా మళ్ళీ సర్దేస్తుంటారు. ఎంత సంతోషమో మా అన్నదమ్ముడని వాళ్ళకి. ఆయన అలా అంటే ఊరుకుంటుందా అక్క చెల్లెలు? ఆ మాట లాలించి హరుపట్టు మహిషి మాధవు చెలియ ఆమడతికిట్లాడే. హరుపట్ట మహిషి అంటే పరమశివుడి భార్య పార్వతీదేవి. ఆవిడొచ్చిందిట. ఏమన్నావమ్మా? మా తమ్ముడు అంత నల్లగా ఉన్నాడా, అన్ని గుణాలు లేనివాడా, అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు. అంతంత మాటలు ఎందుకు కానీ నీకున్నన్ని తెలివితేటలు ఎవరికుంటాయి? ఎంత గొప్పగా చెప్పావు. కానీ నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పు. వెన్నుని నలు పంచు వెక్కిరించితివి నెలతొక ఎరు పంచు నిక్కు చూపితివి. పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎర్రగా ఉందని పెద్ద గొప్పలుగా పోతున్నావు కదా ఎరుపు చూసుకుని. నేను అడుగుతాను, ఒక మాట చెప్పు. కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరెరుపు. కందిరీగా ఎర్రగా ఉంటుంది, ఎంత బాగుందో అని ముట్టుకుంటే కుడుతుంది. కాకినోరు ఎర్రగా ఉంది కదా అని చూస్తే అన్నిటినీ తింటుంది, దానికి ఏది వదిలిపెట్టవలసింది లేదు. కాకినోరు ఎరుపే, కందిరీగా ఎరుపే. నల్లటి కలువ నలుపే, కస్తూరి నలుపే. కానీ ఆ రెండింటికి ఉన్న అందం ఈ రెండింటికి ఉందా? ఎర్రగా ఉంది, మీ పిల్లని పొంగిపోతున్నావు. నారాయణ తత్వం చల్లతనం అంతా నలుపులో ఉందమ్మా, నీకేం తెలుసు నలుపుకున్న నాణ్యం అని. కందిరీగా ఎరుపు కాకినోరెరుపు ఈ రెండు రంగులందే రంగు మెరుగో. ఈ రెండు రంగుల్లో అసలు ఏ రంగు గొప్పది? నలుపా ఎరుపా? మా పిల్లెరుపు అని గొప్ప అయిపోతాయంటే. మా పెళ్లి కొడుకు నల్లగా ఉన్న వాడే అసలు నిజమైన నాణ్యమైన వాడు అంది అమ్మవారు. అంటే సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు. సొడ్డు వేసేయడం అని చిన్నత ఎంత గొప్ప మాట అండి అది, తెలుగు నుడికారం. పిల్లల్ని ఎవరు గబగబా తింటారో అంటే ముందు సొట్టేసేయాలి. అంటే గబూవ తినేసి నోటి నిండా కుక్కేస్తానే, అమ్మా సొట్టేసానంటే గెలిచేశానండి, బుట్టి కంచం మీద చెయ్యడతాడు. అలా సొడ్డు వేయుట కాదు నిజమునే పల్కు. ఏదో చెప్పేశానని చెప్పడం కాదు, ఇక్కడి నుంచి నిజం చెప్పు. అలా నల్లగా ఉండడంలో చల్లతనం ఉందా, ఇలా ఎర్రగా ఉండడంలో మిడిసిపాటు ఉందా?
ఏది గొప్ప? ఎరుపు కాదు, నలుపే గొప్ప. మా అబ్బాయే గొప్ప, మా తమ్ముడే గొప్ప. ఎంత గొప్పగా వాదించిందో చూడండి నారాయణి. వరుని చూచిన కంట వధువును చూడు, మాయమర్మము వీడి మరిపదులాడు, కలికి కాల్సేతులు కన్నులు మోము, తామర విరిసిన తావులు కావో, తామరలో పుట్టి తామర పెరుగు, కొమ్మమేనికి దూలగొండిరా చెదవో, కందనీటి చికిత్సగరవించెదవో, ఇంతింత కన్నుల ఎగదిగ చూచి సిగ్గుతో నెమ్మోము చేత కప్పికొని, అనలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరి కులుకంగ తలచు, రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ అని అడిగింది ఆవిడ. ఇటో తామర పువ్వు అంటున్నావు, మా అమ్మాయి తామర పువ్వులో పుట్టింది, తామర పువ్వులో పుట్టింది అంటున్నావు. ఒక్కసారి రేకులు విప్పి చూడు. ఎంత ఎర్ర తామరైనా, ఎంత తెల్ల తామరైనా, ఎంత నల్ల తామరైనా, ఆ పెటల్స్ అంటే రేకులన్నీ ఉండే దగ్గర కొంచెం నీలివర్ణం ఉంటుంది. అందుకని ఎంత తెల్లటి వాడికి కాస్త కాళ్ళు చేతులు నల్లగా ఉండకుండా ఉంటాయా? అసలు నీకో విషయం చెప్పనా? కన్ను ఎరుపెక్కకుండా నల్లగా ఉండడంలో కారుణ్యం ఉంది. కారుణ్యం అంతా మా స్వామి దగ్గరుంది కాబట్టే మీ అమ్మాయి అంతమందిని ఇలా చూసి లోపల బోల్డ్ అని ఆలోచించి వరమాల తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసి గుండెల్లో స్థానం కోరి ఆయన గుండెల మీద పడుకుని సంతోషపడిపోయింది. రంగనాయకి ఎంత రసికురాలమ్మ. ఆ లక్ష్మీదేవి రసికత నీకేం తెలిసే పిల్ల, అంత గొప్పది మా మరదలు అంది. చూడండి ఎంత అందంగా కలుపుకుందో చూడండి మరదల్ని కూడాను. అంతేగాని దెబ్బలాట అన్నట్టు అనలేదు, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అది పార్వతీదేవి అంటే. అందుకని ఇప్పుడు మరి ఇలాంటి పిల్ల మీ పిల్లని తెలిసింది కదా, మరి ఇంత రసికురాలు కదా, అలాంటి పిల్లాడు కాకపోతే అంత ఇలా మొహం మీద చేతులు వేసేసుకుని వెళ్ళి మా అబ్బాయి మెళ్ళ మా తమ్ముడి మెళ్ళ ఎందుకు మాలేసిందో. అలాంటప్పుడు కొమ్మమే నికి దూలగొండి రాచెదవో, కందనీటి చికిత్సగరవించెదవో, ఇంతింత కన్నుల ఎగదిగ చూచి సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని, అసలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరి కులుకంగ తలచు, రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ. శపరలోచన అంటే తుమ్మిదల వంటి కన్నులున్నది. తుమ్మిద ఎలా తిరుగుతుందో అలా నారాయణుణ్ణి తనివి తీరకుండా పైనుంచి కిందకి చూసే అలవాటు ఉన్నది. అంతటి సౌశీల్యం మీ అమ్మాయి ఏందుంది. వాళ్ళిద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం ఎందుకు ఈ హాస్యాలు అంది. ఆ నవ్వులీ నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింపమదులు, వాళ్ళు పకపకా నవ్వారు, వీళ్ళు పకపకా నవ్వారు. ఈ నవ్వుల్లో ఆ నవ్వుల్లో కలిపి మల్లెలు విరిశాయిట పెళ్లి పందిట్లో. సకల వైభవములా జరిగెను పెండ్లి, అంపకమ్ముల వేళ అరుదించినంత, పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ, తాంబూల మొడి దాల్చి తరలాక్షి లక్ష్మి, తలపలోపల కృంకు తండ్రిని చేరి. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఆ ఒడి తీసి ఆ ఒడిగంటని పెడతారు కదా, అందులో టెంకాయ పసుపు పళ్ళు కుంకం అన్ని పెట్టారు. ఆ ఒడిగంట ఇలా పెట్టుకుంది. నారాయణుడితో కలిసి బయలుదేరడానికి సిద్ధపడి వెనక్కి తిరిగి చూసిందిట. ఇంతటి మహానుభావుడు, ఇంత గాంభీర్యానికి పేరుగన్నవాడు, ఇన్ని విషయాలు తెలుసున్నవాడు, ఇంతటి సముద్రుడు కూడా బేలైపోయి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుండగా కూతుర్ని చూస్తున్నట్ట. దగ్గరికొచ్చి నాయనాయని పిలిచినవ దుఃఖ బాష్ప, కణములు జల జల కన్నులు రాల, గుండెపై తలవాల్చి కుములు చుండంగా, కడవెడు బడబాగ్ని కడుపులో ననచి, శిరమును మూర్ఖుని చెక్కిళ్ళు నిమిరి. ఆయన కడుపులో బడబాగ్నిట. ఎంత గొప్ప మాట అండి. సముద్రంలో అగ్నిహోత్రం ఉంటుంది. ఎంత వేదాంతం తెలిసినవాడైనా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పిన వాడైనా, ఎన్ని పుస్తకాలు చదివిన వాడైనా, ఎన్ని పూజలు చేసిన వాడైనా, తన కూతుర్ని కన్యాదానం చేసి నిజంగా వెళ్ళిపోతుంటే ఎంత దుఃఖం వచ్చేస్తుందో, 10 మందిలో ఏడిస్తే బాగుండదని లోపలికి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటాడు. అందుకని కడుపులో బడబాగ్ని కన్నుల తన్నా, కళ్ళల్లోకొచ్చి కళ్ళమ్మట నీళ్లొస్తూ ఆ తల్లి బుగ్గలు పట్టుకుని శిరస్సు ఉంచి శిరస్సు మీద ముద్దు పెట్టుకుని ఆ బుగ్గలు నిమిరి కూతురుతో సముద్రుడు అన్నట్ట, పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వెట్క అత్తింటికి వెళ్ళి రావమ్మ, ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు. ఆడపిల్లకి తండ్రి అవడం కన్నా ఒక మానై పుడితే మంచిదమ్మా. ఇంత తండ్రిని నాన్నగారండి అని ఇంట్లో తిరిగి అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తట్టుకోలేమమ్మా అన్నట్టు సముద్రుడంతటి వాడు.
అని విను నీ పాట వీణుల నీ పాట వినిపించుచుండా. ఆడపిల్లలు ఇళ్లలో ఎప్పుడు ఏదో పాట పాడుతుంటారు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే అలా ఎప్పుడు ఏదో పాట పాడుతుండేది, ఆ టీవీ పెడుతుండేది. ఎందుకమ్మా టీవీ అంటే కట్టేసి నాన్నగారంటే మంచి పాట అండి ఏదో పాట పాడుతుండేది. ఆడపిల్ల దెబ్బలాడలేకపోయే వాళ్ళం. ఏదో ఓ పిచ్చి పాట ఒకటి పట్టుకుని ఇలా 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 డాన్స్ చేస్తుంటే ఏమిటది ఆడపిల్ల పెద్దదాని అవుతున్నాం అలా డాన్స్లు అవి చేయకూడదు అని నాన్నగారంటే మళ్ళీ గమ్ముగా ఏం తెలియనట్టు ఊరుకుని ఆ ఆడపిల్ల యొక్క సౌశీల్యం జ్ఞాపకానికి వచ్చి వీణుల నీ పాట వినిపించుచుండా కన్నుల నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునేయమ్మా గడియలో నిన్ను వచ్చి కనకుంతునమ్మ అని సాగరుడు పుత్రినను అనునయింపంగా. ప్రతి తండ్రి ఈ మాట అంటాడు, ఆఖరి నోటి గుర్తు చేసుకుంటాడు. పర్వాలేదులే హైదరాబాదేగా, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కినా ఎక్కువ వచ్చేస్తాను, తెల్లారేటప్పటికీ నీ దగ్గర ఉంటానంటాడు. ఎందుకని కూతురు బాగా ప్రేమ పెంచుకున్నవాడు యోగ్యుడైన భర్తతో పాటు ఒకటి కోరుతుంటాడు. ఏమిటో తెలుసా అండి, ఇంకా పిచ్చి పెంచుకున్న వాళ్ళు ఏ ఫారినో వెళ్ళిపోతారో ఏమిటో అంటుంటాడు. ఎందుకంటే తను వెళ్ళలేడని బెంగ. ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో చూడండి తండ్రికి. పైకి చెప్పుకోడంతే తేడా. ఎంత బాగా ఆవిష్కరించారో. బుద్ధులు గరపిరి పుణ్యకామినులు, అక్కడ ఉన్నటువంటి పుణ్యకామినులైన వాళ్ళు అత్తవారింటికి ఎడుతున్న ఆడపిల్లకి మంచి మాటలు చెప్పారు. ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ఆముదాలన్నీయు ఆణిముత్యములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లి నీ వెరుగని ధర్మంబు గలవే నెలత నీ వెరుగని నీతులున్నవియే పదుగురు నడచిన బాట ఏ బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయిరాగదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపరమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దు గడుచునే మాకు అని. అమ్మా వెళ్ళిరా, 10 మంది నడిచిన బాటే బాట, ఎదురు తిరిగి మాట్లాడకు. అమ్మా నీకు తెలియని విషయాలున్నాయా? అయినా కూడా చెప్పకుండా ఉండలేక మంచి మాటలు చెప్పి ఆడవాళ్ళు వెళ్ళగానే ముందు మీ మరిదిని ఇంట్లోంచి పంపించేయడం మొదలుపెట్టు అని పిచ్చ మాటలు కాకుండా చక్కటి మాటలు చెప్పి ఆ తల్లికి అత్తవారింటికి పంపిస్తుంటే కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను అమ్మని మేము కనలేదు, పెంచలేదు, కానీ పుట్టినంత మాత్రం చేత మాకే ఇలా ఉంటే ఆడపిల్లని కని పెంచి పెద్ద చేసి కన్యాదానం చేసేవాళ్ళు ఎంత గుండెల్లో బాధగా ఉంటారో. ఈ ఒక్క మాట రోజు ఇళ్లలో అర్థమై చదువుకుంటే ప్రతి ఇల్లు సౌభాగ్యంతో ఉంటుంది. అందుకని చిలుకలు పల్కిన చివురుమా విళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు. చిలుకలు ఎక్కడైనా పలుకులు పలికినా కోయిల కూసినా మా అమ్మాయి ఇలాగే పాడుతుండేది, ఇంట్లో పిచ్చి తల్లి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుని అని గుర్తొస్తుంది. ఎక్కడైనా కోయిల పాట పాడితే ఇంట్లో ఇలాగే అస్తమానం కూల్ హాని అని ఏదో పిచ్చి పాట ఒకటి పాడుతుండేది పిల్ల అని ఏం చేస్తోందో ఏమిటో ఏమీ తెలియదు. అమాయకత్వం దానికి. అది సంసారం ఏం చేస్తోందో, ఎలా చక్కదిద్దుకుంటోందో, ఈ పౌడర్ డబ్బా తీసి ఇలా పెట్టేసేదని వాళ్ళ అమ్మ రోజు దెబ్బలాడుతుండేది. ఆ స్టవ్ కడుతోందో కట్టట్లేదో అని వెంటనే సెల్లు తీసి ఓసారి కొట్టేసి అమ్మ కులసాగా ఉన్నావా అనేస్తాడు తండ్రి. అలా ఎంత మాట అన్నారో చూడండి. చిలుకలు పల్కిన చివురమా విళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు వ్రేలు పూదొట్ల గన్నా నిమ్మలంబుగా ఎట్లు నిలుతుమే కన్నా. కన్నవాళ్ళు ఇలా బాధపడతారని తెలిస్తే ఆ పిల్లని తెచ్చుకున్న వాళ్ళు ఎంత మర్యాదగా ప్రవర్తించాలో ఆలోచించండి. ప్రతి ఇంటికి లక్ష్మి వస్తోంది కాబట్టి అమ్మ పొగడ చెట్ట వంక చూస్తే నువ్వు ఊగిన ఉయ్యాలా కనిపిస్తే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నిమ్మలంబుగా నెట్లు నిలుతుమే కన్నా కాటుకాయను కాంతనే నిత్తు. విచిత్రం ఏమిటంటే అని తండ్రి అన్న తర్వాత అమ్మా చక్కగా వెళ్ళిరా, వేదాంత విద్యుడమ్మా నీ భర్త సంతోషంగా వెళ్ళిరా అని ఒక తల్లి కాటుక భరిని ఇచ్చిందిట. రేపటి రోజున సరే నువ్వు చెప్పచ్చు ఎందుకు వచ్చింది ఇప్పుడు, అది అదో పెద్ద అల్లరై కూర్చుంటుందేమో మళ్ళీ అంటే, సరే నోటి వెంట వచ్చేసింది కాబట్టి ఎందుకు పూర్తి చేయకూడదు. మీకెవరికైనా ఒకవేళ ఇది విన్న తర్వాత మన ఇల్లు అలా వైభవంతో ఉండాలి అని అనిపిస్తే అమ్మవారికి మీకు తోచిన కాటుక భరినో తిలకం సీసాయో ఇవన్నీ మంగళప్రద వస్తువులు. మీరు కళ్యాణం విని కుంకుమార్చన చేస్తున్నారు రేపు ఇచ్చి, నేను గోపాలకృష్ణ స్వామి గారితో చెప్తాను 4 తొట్లు పెట్టమని చక్కగా మంగళ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించండి. సమర్పిస్తే అవి దేవాలయంలో అర్చనకి ఉపయోగిస్తారు. మన జన్మలు ధన్యమైపోతాయి. ఒక్క కాటుక భరినే చాలు అమ్మవారిని సంతోషపెట్టడానికి.